హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈ రోజైతే నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా ఈ రోజైతే మన ఛానల్లో నేను తమలపాకు రసం తయారు చేయబోతున్నానండి. ఈ తమలపాకు రసం తీసుకోవడం వల్ల చాలా రోజులుగా గుండెల్లో చలి పట్టేసి ఉంటుంది కదా, గొంతుకులోనే ఉండిపోతుంది, బయటికి రాకుండా ఉంటుంది. ఈ రసం కనుక ఒక 2 రోజులు కంటిన్యూగా తీసుకున్నారంటే కనుక ఆ సమస్య నుంచి దూరం అవుతారనమాట. చాలా బాగుంటుంది. అంతేకాకుండా జలుబు దగ్గు ఉన్నా కూడా ఈ రసం 2 సార్లు తాగితే చాలండి, చాలా ఉపశమనంగా అయితే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దామండి. ఈ రసం కోసం ముందుగా ఒక పేస్ట్ అయితే తయారు చేయాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకుని 2 టీ స్పూన్ల మిరియాలు వేసాను, 1 టీ స్పూన్ జీలకర్ర వేసాను, వెల్లుల్లి తోలుతోనే వేసేస్తున్నాను. తర్వాత ఒక ఎండుమిర్చి వేస్తున్నానండి. నేనైతే కాశ్మీర్ రెడ్ చిల్లీ వాడుతున్నాను. తర్వాత చాలా చిన్న ముక్క అల్లం అయితే వేస్తున్నాను. తర్వాత దీంట్లో ఒక 4 తమలపాకులు అయితే వేస్తున్నాను. నేను తీసుకున్న ఈ తమలపాకులు పెద్దవి తీసుకున్నాను. మీరు చిన్నవి వేస్తుంటే కనుక ఒక 6 చిన్న తమలపాకులు వేయండి. నేను శుభ్రంగా కడిగేసి ఈ విధంగా అయితే కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న సైజు టమాటో వచ్చేసి ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను. లోపల ఏమైనా పురుగులు ఉన్నాయని చెప్పేసి చెక్ చేసి కట్ చేసి వేస్తున్నాను. తరువాత ఒక లెమన్ సైజ్ అంత చింతపండు అయితే కడిగేసి వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే లెమన్ కొంచెం తగ్గించుకుని టమాటో 1కి బదులుగా 2 కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి 1 పాట్ రసం, తొందరగా అయిపోతుంది, నానబెట్టాల్సిన పని అయితే ఏమీ లేదు. ఇంకా దీన్ని నీళ్లు లేకుండా గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి పేస్ట్ కింద. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా రసం తయారీ విధానం ఎలా అని చూద్దామండి. ఇంకా ఈ రోజైతే నేను ఈ రసం ఎందులో చేస్తున్నానంటే ఇండియాస్ ఫస్ట్ హెల్దీ కుక్వేర్ అయిన ద ఇండస్ వ్యాలీ నుంచి మన కోసం పంపించిన స్టెయిన్లెస్ స్టీల్ స్టాక్ పాట్లో అయితే ఈ రసం తయారు చేయబోతున్నానండి. ఇది వచ్చేసి కొత్తగా లాంచ్ చేశారనమాట. దీంట్లో వచ్చేసి 4 వెరైటీస్ అయితే ఉంటాయి. ఈ రోజైతే నేను వాళ్ళ దగ్గర ఇదైతే తీసుకున్నాను అనమాట. చాలా బాగుందండి. ఇది 3 లేయర్ బాడీ కాదనమాట. ఇది వచ్చేసి ఫుల్ మంచి ఫస్ట్ క్లాస్ స్టీల్ అయితే ఉపయోగించారు. దీంట్లో ఏంటంటే మనకి పైన మూతకి ఈ విధంగా హ్యాండిల్ ఇచ్చారు కదా, పట్టుకోవడానికి చాలా బాగుంది. మూత వచ్చేసి చాలా హెవీ వెయిట్గా కూడా ఉందన్నమాట. ఇంకా మనం ఈ బాటమ్ చూసామంటే కనుక, ఈ పాత్ర ఉంది కదా, ఇది చూసామంటే కనుక 2 వైపులా మనకి చేయి కాలకుండా హ్యాండిల్స్ అయితే ఇచ్చారండి. ఇంకా లోపల అయితే చాలా బాగుంది ఫినిషింగ్ అయితే, బయట కూడా చాలా బాగుంది. ఇంకా అడుగును చూసారంటే శాండ్విచ్ బాటమ్ అండి. మనం వచ్చేసి గ్యాస్ స్టవ్ మీద మాత్రమే కాదు, కరెంట్ స్టవ్ మీద కూడా ఉపయోగించుకోవచ్చు. 3 లేయర్ ఉంటుంది కాబట్టి మనం దీంట్లో ఏది కుక్ చేసినా 100% మాడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదండి. ఇంకా సైడ్న వచ్చేసి మనకి గ్రిప్ పట్టుకోవడానికి ఇచ్చారు కాబట్టి మనం క్లాత్ లాంటివి పట్టుకుని హ్యాండిల్ చేయాల్సిన అవసరమే లేదు. మనం ఈజీగా పట్టుకోవచ్చు అనమాట. చేతికి కాలే అవకాశం కూడా అస్సలు లేదు. మీరు చూస్తున్న ఈ పాత్ర వచ్చేసి 1.5 లీటర్ అనమాట. దీంట్లో వచ్చేసి 2 సైజులు అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఏది కావాలితే అది తీసుకోవచ్చండి. స్టీల్ అయితే చాలా బాగుందన్నమాట, చాలా థిక్నెస్గా ఉంది. మీరు ట్రీ ప్లే వచ్చేసి బరువుగా ఉంది, ఉపయోగించలేమనుకుంటే కనుక ఇదైతే మంచి ఆప్షన్ అని చెప్పేసి నేనైతే చెప్తానండి. మీరు ఇండస్ వ్యాలీలో ఏ ప్రొడక్ట్ తీసుకున్నా కృపా 12 అని చెప్పేసి స్క్రీన్ పైన నా నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ కూపన్ కోడ్ కనుక మీరు ఉపయోగించారంటే కనుక మీకు వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్తో పాటు ఇంకా 12% డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇంకా ఈ తమలపాకు రసం తయారీ కోసం నేను ఇండస్ వ్యాలీ వారు పంపించిన స్టెయిన్లెస్ స్టీల్ స్టాక్ పాట్ అయితే స్టవ్లో పెట్టానండి. దీంట్లో వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు వచ్చేసి బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కరివేపాకు వేసాను. తర్వాత ఒక టమాటో, 2 మిర్చి అయితే వేస్తున్నాను. మనం గ్రైండ్ చేసినప్పుడు బాగా మెత్తగా అయిపోయాయి కాబట్టి ఈ విధంగా వేసినప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంచెంగా ఇంగువ కూడా వేసి, కొంచెంగా పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. టమాటోలు వచ్చేసి మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే రసం ఉడికినప్పుడే టమాటో వచ్చేసి మగ్గిపోతుంది అనమాట. ఒకసారి బాగా ఫ్రై చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ముందుగా తయారు చేసి ఉంచిన తమలపాకు మసాలా పేస్ట్ అయితే ఇందులో వేస్తున్నానండి. వేసిన తర్వాత దీంట్లో ఉండే పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. దీంట్లో నేను రుచికి తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను. నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదండి, ఇది తాగడం వల్ల ఏంటంటే గుండెల్లో చలి పట్టేసి బయటికి రాకుండా అవస్థ పడుతూ ఉంటారు కదా, ఇది ఒక 2 రోజులు కంటిన్యూగా తీసుకున్నారంటే దాంట్లోంచి ఉపశమనం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరే ట్రై చేసి చెప్పండి ఒకసారి. ఇంకా ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది కదా, ఈ సమయంలో వచ్చేసి నేను ఒక 4 వెల్లుల్లి రేఖలు దంచి వేస్తున్నాను. ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే రసం తిన్నప్పుడు మనకి పంటికి తగులుతున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ విధంగా వేశాను. మీరు చంటిపిల్ల
చిన్నపిల్లలకి ఇస్తున్నారంటే కనుక ఈ రసాన్ని వడగొట్టి ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా దీంట్లో అయితే వాటర్ వేయాలండి. నేను వచ్చేసి పులుపుని అడ్జస్ట్ చేసుకుని వాటర్ అయితే అడ్జస్ట్ చేసి వేస్తున్నాను. మిక్సీ జార్లో ఉంది కదా, దాంతోనే వాటర్ అయితే వేసేసాను. నాకు వచ్చేసి ఒక 750 ml వాటర్ అయితే పట్టిందనమాట. ఆ పులుపు తగ్గట్లుగా నేను వేసాను. చింతపండు వేసాను కదా, అది పుల్లగానే ఉంది. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసాను. తర్వాత కొంచెంగా కొత్తిమీర వేసి మూత పెట్టి మీడియం మంటల్లో ఒక పొంగు రానివ్వాలండి. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, రసం ఎప్పుడు పెట్టినా ఎక్కువసేపు అస్సలు మరగకూడదు అనమాట. ఒక పొంగు వచ్చిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. చారు అలా కాదండి, చారు వచ్చి బాగా మరుగుతూ ఉండాలి. మరిగిన తర్వాత దాంట్లో మనం ఉపయోగించేవన్నీ రసం దిగి చారుకు టేస్ట్ అనేది వస్తుంది. ఇంక ఇక్కడ మీరు చూసారంటే చాలా హెల్దీ అయిన, చాలా టేస్టీ అయిన తమలపాకుతో రసం అయితే తయారు చేసేసానండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇంకా ఈరోజు మన ఛానల్లో నేను తయారు చేసిన ఈ తమలపాకు రసం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక, లేదంటే కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నా, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.